హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ టచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఏంటంటే నిన్నటి వీడియోలో దాని గురించి చెప్పాను కదా, ఈరోజు చూపిస్తాను అనమాట. అంటే చేసింది చూపిను, నేను ఒక డబ్బాకి ఎత్తి పెట్టుకొని ఎలా వాడతాను ఏంటనేది ఇప్పుడు మీకు చూపిస్తాను అనమాట. చూడండి, ఇదిగో నేను కొద్దిగా మిగిలిందని దీంట్లో పోసుకున్నా. అయిపోయిన తర్వాత మళ్ళీ డబ్బాలో పోసుకోవచ్చులని ఇది పక్కన పెట్టేద్దాం. దీనికి వచ్చినాయి అనమాట. అంటే ఎన్ని నిమ్మకాయలు అంటే ఒక 6 నిమ్మకాయలు ఫ్రెండ్స్, అంతే. అది ఏంటంటే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, ఏదైనా సరే మనం వంట. ఇప్పుడు ఇదిగో చూపిస్తాను చూడండి. సోపు, మనం గిన్నెలు తోముకునే సోపు ఉంది కదా, ఈ సోప్ని ఇది కొద్దిగా ఇలా చూసారా, అది బా అసలు సోప్ కోసం కూడా రాదు ఫ్రెండ్స్. ఎందుకో చెప్పనా, దీంట్లో మనం అన్నీ వేసామన్నమాట. వేసి బాగా మరగబెట్టేసి చేసింది కాబట్టి అసలు ఎంత నీట్గా ఉంటుందో చూపిస్తాను ఇప్పుడు. చూడండి, బాగుంటుంది చాలా. అసలుకి బ్యాడ్ స్మెల్ ఏది రాదు. ఎందుకంటే మనము చికెన్ అని చేపలని ఒకటి వండుకుంటానే ఉంటాం కదా ఫ్రెండ్స్. మనం ఎంత సబ్బెట్టినా కానీ ఆ బ్యాడ్ స్మెల్ అనేది వస్తూనే ఉంటుంది. నేను దీంట్లో పోసి ఏమంటారు, వేడంతా పోయిందా కొంచెలే, అందుకని తోమేసాను. అలా వేసుకొని ఇలా తోముకుంటా ఉంటాను ఫ్రెండ్స్. అసలు నిమ్మ వాసన వస్తూ ఉంటుంది, బాగుంటుంది అనమాట. అసలు నీసు వాసన అనేది రాదు. కొంతమంది అంటే మళ్ళీ అనుకోవచ్చు మీరు తక్కువ చేసి లేదు ఫ్రెండ్స్, అది తక్కువ ఎక్కువ అని కాదు, కాకపోతే తెలియని వాళ్ళ గురించి చెప్తున్నాను అనమాట, అంతే. కొంతమంది ఇంటికి మనం వెళ్ళినప్పుడు పాపం వాళ్ళు వాటర్ బాటిల్ ఎందుకు అని చెప్పేసి అని మన మీద అభిమానంతో ఏం చేస్తారంటే మామూలుగా గ్లాస్ తోటో లేకపోతే ఒక చెమ్ముతోటో మంచినీళ్ళు తీసుకొచ్చిస్తారు. మనం అవి ఎత్తిపోసుకుంటుంటాం. ఎత్తిపోసుకున్నా కానీ లోపల అనేది స్మెల్ అనేది కొద్దిగా లైట్గా తెలుస్తూనే ఉంటుంది కదా, అప్పుడు కొద్దిగా బాధ వేస్తుంది అనమాట. అలాంటప్పుడు ఏంటంటే ఇలా చేసి పెట్టుకున్నాం అనుకో, మనం తోమిన మనం చెమ్ముతోటి కాదు బిల్లితోటి ఇచ్చిన స్మెల్ అనేది రాదు. అంత బాగా పనిచేస్తుంది ఇది. సరేనా? ఎవరైనా ట్రై చేయబో